జై గురుదత్త శ్రీ గురుదత్త. నవ్వటం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, మరి నవ్వకపోవడం ఒక రోగం అన్నారు ఒక మహాకవి. ఒకప్పుడు నవ్వు 4 విధాల చేటు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు నవ్వు 40 విధాల గ్రేటు అంటున్నారు మన పెద్దలు. ఇది అక్షరాల సత్యం అండి. సృష్టిలో ఉన్న జీవులన్నిటిలోనూ హాయిగా నవ్వగలిగే వరం భగవంతుడు ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చాడండి. కానీ నేటి యాంత్రిక జీవనంలో మనిషి నవ్వును నిజంగా మర్చిపోతున్నాడు. ఇది వాస్తవం అండి నేను చెప్పేది. నవ్వితే హాయిగా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. కడుపుబ్బా నవ్విన తర్వాత ఎలా ఉందని అడిగితే చాలామంది చాలా హాయిగా ఉందండి అని చెప్తూ ఉంటారు. నవ్వు ఒక దివ్య ఔషధంలాగా పనిచేస్తుందండి. నవ్వు అనేక రోగాలను దూరం చేసే మంచి టానిక్ లాంటిది. దీనికి మించిన వ్యాయామం మరొకటి లేదు. అందుకనే ఈ మధ్యకాలంలో లాఫింగ్ థెరపీలు బాగా వచ్చేసాయి. శారీరకంగాను మానసికంగాను ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే, ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేలాగా చేసేది ఏమన్నా ఉందా అంటే మొట్టమొదటి వరుసలో అది నవ్వేనండి. ఆ నవ్వు అంటే మనం మాట్లాడటం వల్ల నవ్వు రావచ్చు, లేదా ఒక చిత్రాన్ని చూసి నవ్వు రావచ్చు, ఒక హావభావాలను చూసి నవ్వు రావచ్చు. ఇలా నవ్వు అనేక రకాలుగా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇస్తూ ఉంటుందండి. అయితే నవ్వించడం అంటే నవ్వుకున్నంత హాయి అయితే మాత్రం కాదండి. నవ్వించడం అంటే ఎదురువారిని ఏడిపించినంత తేలిక కూడా కాదు. నవ్వించాలంటే మాటల్లో మెరుపు లాంటి విరుపులు ఉండాలి, భావాల ఆవిష్కరణలో చాతుర్యం ఉండాలి, అర్థాల్లో చమత్కారం ఉండాలి. అదే సమయంలో అందుకు తగిన హావభావ విన్యాసం చేయగలగాలి. అలాంటప్పుడు అవతల వారిని నవ్వించే ప్రయత్నం ఎప్పుడు కూడా ఫలిస్తుంది. అలా కాకుండా ఏదో చేస్తున్నాము అనుకుంటే అది ఎప్పటికీ కూడా సఫలీకృతం కాదండి, నవ్వలేడు కూడా. తెరపై నవ్వించలేకపోతే నవ్వులు పాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో చక్కిలి గిలిగింతలు పెట్టి నవ్వించేది నవ్వు కాదండి. స్వతహాగా ఎవ్వరు ఏమనకుండా మనం ఒక చిత్రాన్ని కానీ, ఒక మాటను కానీ, హావభావాల్ని కానీ చూసినప్పుడు అంతర్లీనంగా మనకంతుడు మనకు వచ్చిందనుకోండి నవ్వు, అదే అసలైన సిసలైన నవ్వు. అందుకే నవరసాల్లో హాస్యరసంతో అవతల వారిని మెప్పించడం చాలా కష్టతరమైందని మన పెద్దలు ఏనాడో సెలవిచ్చారు. అంటే నవ్వు అంత కష్టమండి. అంతటి కష్టతరమైన హాస్యాన్ని అవలేలగా నడిపించిన తొలితరం హాస్య నటుల్లో ఒక హాస్య నటుడు గురించి మనం మాట్లాడుకుంటున్నామండి ఈ రోజును. ఆయన కమెడియన్గా, విలన్గా, క్యారెక్టర్ నటుడుగా తన ప్రతిభని అనేక కోణాల్లో ఆవిష్కరించి హాస్య చక్రవర్తిగా, చివరికి హాస్య చక్రవర్తిగా తెలుగు సినీ హాస్య నటుల్లో తొలి పద్మశ్రీ పురస్కారం అందుకున్న కమెడియన్ కింగుగా తెలుగు సినీ హాస్య సామ్రాజ్యాన్ని దాదాపు 2 దశాబ్దాలు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన హాస్యపు రారాజుగా తెలుగు ప్రజల ఆదరాన్ని చూరగొన్నారు. చెప్పులు లేకుండా నడిచి పాండీ బజార్లో ఏనుగు అంబారీ మీద కూడా ఊరేగాడు ఆయన. చెప్పులు లేని రోజులు చూశాడు, ఏనుగు అంబారీ మీద ఊరేగిన దశ చూశాడు. పుట్టి పెరిగిన నేల మీద ఆయన గజారోహణం కూడా చేయించుకున్నారు. అసాధ్యాలను సాధ్యాలుగా మలుచుకున్నాడు మహానుభావుడు. అగ్రశ్రేణి హీరోలు ఎవరైతే ఉన్నారో వారి చేత బావానని అని ప్రేమతో ఆదరంగా పిలిపించుకున్నాడు. నటీనటుల చేత, జర్నలిస్టుల చేత ఎన్నెన్నో సత్కారాలు పొందాడు మహానుభావుడు. దేశాధ్యక్షుడి చేతి మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకుని తొలి హాస్య నటుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కినటువంటి మహానుభావుడు ఆయన. పుట్టిన నేల తల్లిని మరవకుండా చివరి దశలో అక్కడే తనువు చాలించిన మహానుభావుడు ఆయన. అంతటి గొప్ప పాతతరం నటుడై నేటి మన ప్రాతస్మరణీయులైన రేలంగి వెంకట్రామయ్య గారు గురించి మనం మాట్లాడుకోపోతున్నామండి. నేడు రేలంగి వెంకట్రామయ్య గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తూ
ఆయన జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. రేలంగి వెంకటరామయ్య గారు తూర్పుగోదావరి జిల్లా రావులపాలానికి సమీపంలో ఉన్నటువంటి రావులపాడులో 1910 సంవత్సరం ఆగస్టు 9వ తేదీన, అంటే సరిగ్గా ఇదే రోజు ఇదే తేదీన ఆయన జన్మించారు. ఆయన గవర కులానికి చెందినటువంటి వారు. రేలంగి గారి పూర్వీకులందరూ కూడా ఆబ్కారీ వ్యాపారం చేసేవారు. కానీ రేలంగి తండ్రికి మాత్రం వారసత్వంగా వచ్చిన ఆస్తి ఏమీ పెద్దగా ఏం లేదండి. రేలంగి గారి తండ్రి అసలు పేరు ఏంటంటే రామస్వామి. ఒక పాఠశాలలో సంగీతం మాస్టర్గా పనిచేస్తూ హరికథలు, సంగీతం నేర్పించేవారు ఆయన. అందుకని మన రేలంగి గారిని ఆ దాస్ గారు, అంటే రామస్వామి దాస్ గారు దాస్ అని, తర్వాత రామదాస్ అని పిలవడం ప్రారంభించారు. అంటే ఎవరిని? రేలంగి గారి తండ్రి గారిని దాస్ అని, రామదాస్ అని పిలవడం ప్రారంభించారు. సరే, తల్లి అచ్చయ్యమ్మ. వీరికి వెంకట్రామయ్య గారు ఒకే ఒక సంతానం అండి. ఈమె రేలంగి 3 సంవత్సరాల వయసులోనే తల్లిగారు మరణించారు. రామస్వామి గారు భార్య చెల్లెలైన గౌరమ్మని వివాహం చేసుకున్నారు, అంటే రెండో వివాహం చేసుకున్నారు. తల్లి మరణించడంతోనే రామస్వామి దాస్ గారు రెండో వివాహం చేసుకున్నారు. రేలంగి గారు చిన్నతనం నుండి తన తండ్రి దగ్గర సంగీతము, హరికథలు నేర్చుకుంటూ ఉండేవాడండి. పాటలు, పద్యాలు ఎలా పాడాలో, అందులో టెక్నిక్స్ ఏంటి, తండ్రి గారు సంగీతం మాస్టారు కదా కాబట్టి అందులో టెక్నిక్స్ ఏంటో అడిగి తెలుసుకుంటూ ఉండేవాడు. సరే, కాకినాడలో మెక్లారిన్ పాఠశాలలో చదువుకున్నాడు ఆయన. రేలంగి గారి రూపం చూసి తండ్రి అతన్ని పోలీస్ చేయాలని ఆశపడేవారు. పోలీస్ ఉద్యోగానికి వెళ్తే బాగుంటాడు నా కొడుకు అని ఆశపడేవాడు మహానుభావుడు రామస్వామి గారు. అయితే ఏమీ తెలియని వయసులో రేలంగి గారు అందుకు సంబరపడిపోయి నెమ్మదిగా అతని దృష్టి నాటక రంగం మీదకి మళ్ళింది. ఎలా మళ్ళిందో తెలియదు కానీ మొత్తం మీద ఆయన సంబరపడిపోయిందల్లా కూడా పక్కదోవకి వెళ్ళింది. దాంతో చదువు సజావుగా సాగలేకపోయింది. రామదాసు స్వామి గారు ఆర్థిక పరిస్థితి కుమారుడికి పై చదువులు చదివించే స్తోమత లేకపోయినా ఎంఎన్ఎస్ చారిటీస్ సహాయంతో చదివించాలనుకున్నాడు. కానీ వాళ్ళు మార్కులు బాగా రావాలని షరతు విధించారు. చారిటీస్ వాళ్ళు మార్కులు బాగా వస్తే మేము చదివిస్తామన్నారు. కానీ రేలంగి గారి చదువు మాత్రం చదువు కన్నా నాటకాల మీద ఎక్కువ ఆసక్తి కనబరిచేవాడు కదా. చదువు అంతంత మాత్రంగానే సాగింది. తండ్రి కూడా తన కొడుకు బాగా చదువుకుని ఉద్యోగం చేయాలి, ప్రశాంతంగా జీవించాలని ఆశించినా కొడుకు నటనపై ఉన్న ఆసక్తి చూసి ఏమీ అనలేక తటస్థంగా ఉండిపోయాడు. ఎందువలనంటే ఆయనలో కూడా కొంత నటన ఉంది, అందువలన ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. దాంతో ఆయన చదువు నాలుగో ఫామ్ అంటే ప్రస్తుతం ప్రమాణాల ప్రకారంగా 9వ తరగతి ఆగిపోయింది. ఒకసారి రామదాసు గారు కొడుకుని ఎస్వి రంగారావు, అంజనీదేవి గారు మొదలైన వారు సభ్యులుగా ఉన్నటువంటి యంగ్ మెన్ హ్యాపీ క్లబ్ వేస్తున్న రఘుదేవరాజీయం అనే నాటకానికి తీసుకెళ్ళాడు ఆయన తండ్రి గారు. అంటే ఈయనకి నాటకాల మీద బాగా పిచ్చి ఎక్కువగా ఉంది. అందువలన సరే తీసుకెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం తీసుకెళ్ళాడు. అది రేలంగి గారికి బాగా నచ్చేసింది ఆ నాటకం. తాను కూడా నాటకంలో నటించాలని కోరిక పుట్టేసింది. కానీ తండ్రికి చెప్తే కాదంటాడేమో అని ఆయనకి తెలియకుండా నాటకాల్లో పాల్గొనడం మొదలుపెట్టాడు ఆయన. యంగ్ మెన్ హ్యాపీ క్లబ్లో చేరి 1919లో తన 10వ ఏట బృహన్నల అనే నాటకంలో స్త్రీ పాత్రలో మొట్టమొదటిసారిగా రంగప్రవేశం చేశాడు మన రేలంగి గారు నాటకాల్లోకి. ఈ విషయం తండ్రికి తెలిసి తీవ్రంగా మందలించాడు. ఎందుకురా చదువు పాడేసి తీసుకుని వెళ్తావు అటువైపు అని చెప్పేసి ఆయన కోపగించాడు. కానీ రేలంగి గారిని మాత్రం నటన దూరం చేయలేకపోయాడు. ఆయన కోపగించినా ఆయన మనసులో ఎక్కడో నాటకం మీద ఆయనకి ఉన్నా ఎందుకు అనవసరంగా ఇంతమందిలో పోటీ పడగలడా మనవాడు అనే క్వశ్చన్ మార్క్ వలన ఆయన కొంచెం మందలించారు. కానీ రేలంగి గారి నుంచి మాత్రం నటన దూరం చేయలేకపోయారు. తర్వాత కూడా అనేక నాటకాల్లో ఆడపాత్రలు ధరించాడు ఆయన. అప్పట్లో ఆడవేషాలకు నటులు అంతగా ముందుకు వచ్చేవారు కాదండి. ఆడవారు ఎవరు వచ్చేవారు కాదు ముందు. అంత కాకపోవడంతో మగవాళ్లే ఆడవాళ్ళ వేషాలు వేసేవారు. అందువల్ల ఆయనకి విరివిగా అవకాశాలు కూడా వచ్చేవి. ఆంధ్ర బాలగాన సంఘము, ఆంధ్ర సేవా సంఘం వారు ఈయనకి ప్రమీలార్జునీయము, రామదాసు, రోషనార, మోహిని భస్మాసుర, చింతామణి మొదలైన నాటకాల్లో ఈయనకి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. ప్రమీలార్జునీయంలో
సుయోగుడు, చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి, చింతామణి తల్లి శ్రీహరి పాత్రలు, విప్రనారాయణలోని శ్రీనివాసుడు, శ్రీకృష్ణ తులాభారంలో వసంతకుడు, మిస్ ప్రేమ ఎంఏ అనే సాంఘిక నాటకంలో విషాదరావు అనే విలన్ పాత్ర లాంటివి విభిన్న పాత్రలు పోషించి ఆనాడు ఈయన చాలా ప్రశంసలు పొందాడు ఆయన ఆ రోజుల్లోనే. దాంతో నటన మీద మంచి పట్టు ఏర్పడిందండి. ఇన్ని నాటకాలు ఎప్పుడైతే చేశాడో లోటుపాట్లన్నీ గ్రహించాడు ఆయన. ఎక్కడ ఎలా నడుచుకోవాలి, ఎలా చెయ్యాలి అనేది పూర్తిగా ఆయనకి వచ్చింది. కొంతమంది మిత్రులతో కలిసి నాట్యమిత్ర మండలి అనే పేరుతో ఒక నాటక సంస్థను స్థాపించాడు రేలంగి గారు. ఈ సమాజం వాళ్ళు తొలి నాటకం శ్రీరామనవమి పర్వదినాన తెనాల్లో ఏర్పాటైంది. ఈ నాటకం రక్తి కట్టింది. కానీ నాటకం కోసం ఇంట్లో అమ్మ చీరలు దొంగతనం చేసుకుని వచ్చారు. తిరిగి ఇంటికి వెళ్ళడానికి భయపడి ఎక్కడో నాటకాల్లో అవకాశాలు వస్తే అక్కడికి నటిస్తూ ఊరూరా తిరగసాగాడు. ఉన్నప్పుడు తిండి, లేనప్పుడు పస్తులు, ఇలా గడిచిపోయాయండి ఆ రోజులు. అదే సమయంలో పారుపల్లి సుబ్బారావు గారు, జొన్నవిత్తల శేషగిరిరావు గారు ఈయనకి తమ నాటక కంపెనీలో ఆశ్రయం కలిగించారు. ఈ కంపెనీలో హరిశ్చంద్ర, రంగూన్ రౌడీ మొదలైన నాటకాలు వేషాలు వేస్తూ అప్పట్లో దత్త మండలాలు అంటే రాయలసీమలో సీడెడ్ జిల్లాలు అంటారు, అక్కడ కూడా తిరిగేశాడు ఈయన. రేలంగి గారికి బాగా జ్ఞానం వచ్చే నాటికి థియేటర్లో ముఖ్య చిత్రాలు ఆడుతూ ఉండేవి. అప్పటిదాకా నాటక రంగంలో అనుభవం ఉన్న రేలంగి గారు మనుషులు తెర మీద కనిపించడం ఆసక్తి కలిగించింది. 1931లో విడుదలైన భక్త ప్రహ్లాద చిత్రం చూశాడు ఆయన. తాను కూడా చలనచిత్రంలో నటించాలని నిశ్చయించుకుని సినిమాలు ఎక్కడ నిర్మిస్తారు వారి చిరునామా తెలుసుకుని తనకు తెలియని ఆంగ్ల భాషలో ఉత్తరాలు రాయడం మొదలుపెట్టాడు. కానీ ఆయన ఎన్ని ఉత్తరాలు రాసినా అటువైపు నుంచి ప్రత్యుత్తరాలు మాత్రం వచ్చేవి కావు. అప్పటికే టాకీ సినిమాల శకం మొదలైంది. రేలంగి గారికి సినిమాల్లో ఎలాగైనా కనిపించాలన్న కోరిక మాత్రం దృఢంగా ఉందండి. ఎప్పుడు కూడానండి తపన పడేవాడికి భగవంతుడు ఖచ్చితంగా ఓటేస్తాడు. భగవంతుడినే కోరుకుంటుంటే ఆయన వేయడు. నువ్వు కష్టపడి నువ్వు తపన పడితే ఆ దానికి భగవంతుడు 10% కలిపి 100% మార్కులు వేస్తాడు. అలా కాకుండా నేను భగవంతుడి దగ్గర కూర్చొని నాకు పని అవ్వాలంటే అది అవ్వదు. నువ్వు కష్టపడకుండా భగవంతుడి పని ఎందుకు ఇస్తాడు? రేలంగి గారి జీవితంలో ఇది అక్షర సత్యం అండి. ఆయన 90% తపన పడ్డాడు. ఎక్కడ కంపెనీ కనిపించినా దానికి లెటర్ రాసేవాడు ఆయన, నేను ఇందులో నటించాలని. కానీ ఎవరు ప్రత్యుత్తరాలు ఇచ్చేవారు కాదు. అలా అని నిరాశపడలా, అలా అని ఎక్కడా కూడా నిరాశపడలా. కనిపించిన దానికి ప్రతి దానికి పెట్టేవాడు. అది నిజమనుకుని భగవంతుడు ఆయన కష్టపడ్డాడు కాబట్టి ఆ 90%కి 10% కలిపి 100% ఆయనకిచ్చి బ్రహ్మాండమైన నటుని చేశాడు. పారుపల్లి సుబ్బారావు గారి ట్రూపులో రేలంగి గారికి పరదేశీ తబలా కళాకారుడితో పరిచయం ఏర్పడింది. ఇలా కృషి ఫలితంగా ఒక తబలా కళాకారుడితో పరిచయం ఏర్పడింది. అప్పటిదాకా ఒక లక్ష్యం అంటూ లేకుండా, లోకజ్ఞానం లేకుండా ఉన్న రేలంగి గారికి పరదేశి రూపంలో ఒక మార్గనిర్దేశకుడు కనిపించాడు. తల్లిదండ్రులను వదిలి వచ్చేసి తాను తప్పు చేశానని తెలుసుకుని తిరిగి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు క్షమాపణ వేడుకుని ఇక మీదట బుద్ధిగా వాడు చెప్పినట్లు నడుచుకుంటానని చెప్పాడు. వాళ్ళు పెళ్లి చేస్తే అతని జీవితం గాలిలో పడుతుందని తాడేపల్లిగూడెం పక్కనే ఉన్న పెంటపాడుకు చెందిన బుచ్చయ్యమ్మని ఇచ్చి వివాహం జరిపించారు. సరే, నేను చేసినవన్నీ తప్పులని చెప్పేసి వచ్చేసాడు ఆయన. దెబ్బలు తిన్నాడు, వచ్చేసిన తర్వాత వివాహం చేసేసారు, గాలిలో పడతాడని. ఆయన బావమరుదులు వ్యాపారంలో బాగా సంపాదించారు. అప్పటికి రేలంగి జీవితంలో స్థిరపడకపోయినా ఒక కళాకారుడిగా అతన్ని గౌరవించారు బావమరుదులు. ఎంత గొప్ప విశేషం అండి. ఆయన జీవితంలో స్థిరపడకపోయినా ఒక బావమరిది పాత్రకి వాళ్ళు ఎంత గౌరవించారంటే అంత గౌరవించారు. అప్పటికి వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నారు, కానీ బావమరిది అంటే అంత గౌరవప్రదంగా ఉండేవారు. భార్య తరఫున ఎంత సంపద ఉన్నా సొంత కాళ్ల మీద నిలబడి ఆమెను బాగా చూసుకోవాలనుకున్నాడు రేలంగి గారు. మళ్ళీ నాటకాలు వేయడం మొదలుపెట్టాడు. వదల్లా, ఏదో నిరాశ కలిగింది కదా అని వదల్లా, మళ్ళీ ప్రయత్నం చేశాడు. వచ్చిన కొద్దో గొప్ప డబ్బును భార్య చేతిలో పెట్టేవాడు. ఆమె కూడా నటీనటుల జీవితాలు ఎలా ఉంటాయో కొంచెం జాగ్రత్తగా సర్దుకుపోయేది ఆవిడే. అయితే కొద్ది రోజులకి నాటకాల్లో అవకాశాలు కూడా సన్నగిల్లాయి. రేలంగి గారికి మాత్రం నటనపై మోజు అంతకంతకు పెరుగుతూనే ఉండేది, కానీ నాటకాలు తగ్గుతూ వచ్చేవి. కొద్ది రోజులకి పరదేశీ కలకత్తాలో సి పుల్లయ్య దర్శకత్వంలో రూపొందిస్తున్న లవకుశ సినిమా అవకాశం వచ్చింది. పరదేశీతో పాటు తాను కూడా కలకత్తా వస్తానన్నాడు. కానీ ఆయన మాత్రం తాను అక్కడ కుదరకున్న తర్వాత, నేను నిలబడిన తర్వాత నీకు అవకాశాలు చూస్తాను అన్నాడు.
అని మాట ఇచ్చాడు. కానీ రేలంగి గారి మనసంతా కలకత్తా మీదే ఉంది. ఆయన ఎంత హామీ ఇచ్చినా నేను వెళ్తున్నాను కదా, నేను వెళ్ళి చూసిన తర్వాత నీకు అవకాశాలు ఉంటే పంపుతాను, నువ్వు వద్దు కానీ అన్నాడు. కానీ రేలంగి గారి మనసంతా కలకత్తా మీదే ఉంది. అప్పుడు కలకత్తాలో ఐ రాజారావు గారు అనే వ్యక్తి శ్రీకృష్ణ తులావారం సినిమా తీయడానికి సన్నాహాలు పూర్తి చేస్తున్నాడు. ఇందులో వసంతకుడు పాత్ర కోసం అప్పట్లో నాటకాల్లో సున్నిత హాస్యానికి పెట్టింది పేరైన గండిగాట జోగినాథం గారు ఎంపికై కలకత్తాకు ప్రయాణం అవుతున్నారు. ఆయనతో పాటు హార్మోనిస్టు దూసి శాస్త్రి గారు, దర్శకుడు రాజారావు గారు మొదలైన వారంతా కూడా బయలుదేరారు. ఆ సినిమాలో ముందుగా అవకాశం ఏమీ రాకపోయినా ఏదో ఒక పని చేయవచ్చులే అని రేలంగి గారు కూడా ఇంట్లో వాళ్ళను భార్యను ఒప్పించి, ఈసారి ఒప్పించాడండి, అందరినీ ఒప్పించి వాళ్ళతో పాటు బయలుదేరిపోయాడు. కలకత్తా వెళ్ళగానే నిర్మాత దగ్గరికి వెళ్ళి ఆ సినిమాలో ఏదో ఒక వేషం అని ప్రాధాయపడ్డాడు. అప్పటికే ప్రధాన పాత్రలు నిర్ణయం అయిపోవడంతో రేలంగి కొద్దిసేపు మాత్రమే కనిపించే వసుదేవుడు, చాకలవాడు, గొల్లవాడు లాంటి 3 పాత్రల్లో నటించాడు. ఈ సినిమాకి గాను రేలంగి గారికి 4 నెలల బసా భోజనం పెట్టి 70 రూపాయలు పారితోషికం ఇచ్చారండి. ఆయన జీవితం మొదలైంది. 1935లో నిర్మించిన ఈ చిత్రం రేలంగి గారికి మొదటి చిత్రం కాదండి. జోగినాథానికి, కాంచనమాలకి, ఋషేంద్రమణి గారికి, కపిలవాయి రామనాథ శాస్త్రి గారికి, లక్ష్మీరాజ గారికి మొదటి సినిమానే కానీ ఈయన కాదు. కానీ ఈయన సినిమా ఆర్థికంగా పరాజయం పొందడం వలన రేలంగి గారు ధరించిన పాత్రలు బొత్తిగా ప్రాధాన్యత లేకపోవడం వలన సరైన గుర్తింపు దొరకలేదండి. మరే చిత్రంలోనూ అవకాశం లభించలేదు. మళ్ళీ ఇబ్బంది పడ్డాడు. మళ్ళీ మొదలుకు వచ్చింది. దాంతో చేతి కింద డబ్బులు తీసుకుని కలకత్తా వదిలి మళ్ళీ రావులపాలెం వచ్చేసాడు. మళ్ళీ నాటకాల్లో వేషాలు వేయడం ప్రారంభించాడు. ఎక్కడ చూశారండి, తపన పడేవాడికి భగవంతుడు ఎప్పుడు ఉంటాడు. ఆయన ఎక్కడైతే నిరుత్సాహం వచ్చి వదిలేసి ఉంటే ఆయన ఆ స్థాయికి వెళ్ళేవాడు కాదు. ఒక మంచి కళాకారుడిగా పేరు తెచ్చుకునేవాడే కాదు. ఆయన ఎక్కడా కూడా నిరుత్సాహపడలా. మళ్ళీ వెనక్కి వచ్చేసిన కొద్ది రోజులు నాటకాల్లో అవకాశాలు కూడా సన్నగిలిపోయి, అయితే ఆయన వచ్చేసిన మళ్ళీ నాటకాల మీదే ఆయనకి దృష్టి. ఎలాగైనా సరే నాటకాల్లో నేను సక్సెస్ అవ్వాలి అని చాలాసార్లు అందరి చుట్టూరు తిరిగేవాడండి. సరే ఇంకా అలా కాదు, ఇంకా రేలంగి ఒక్క వేషాలే కాకుండా సహాయకుడిగా, కాస్టింగ్ సహాయకుడిగా ఇలా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని పనుల్లోనూ పాలు పంచుకోవాలని చెప్పేసి ఆయన ముందుకెళ్ళిపోయాడు. అనసూయ ధ్రువ విజయంలో రేలంగి గారు ఇంద్రుడి వేషం వేశాడు. ఈ సినిమా తర్వాత రేలంగి గారు పుల్లయ్య దగ్గరే 15 ఏళ్ల పాటు ప్రొడక్షన్ అసిస్టెంట్గా, సహాయ దర్శకుడిగా, కాస్టింగ్ అసిస్టెంట్గా, ప్రొడక్షన్ మేనేజర్గా గొల్లబామ చిత్రం వరకు అంటే 1947 వరకు పనిచేశారు. ఇంకా ఆయన యాక్టర్గా కన్నా ఇలా వెళ్ళిపోతే బాగుండేమో అని అనుకుని ఇలా తిరిగిపోయాడు. పుల్లయ్య గారి దగ్గర పనిచేసాడు 15 ఏళ్ల పాటు. ఇది ఇందులో సక్సెస్ కాలేకపోతున్నాను, ప్రొడక్షన్ అసిస్టెంట్గా కానీ, సహాయ దర్శకుడిగా కానీ ఉందాంలే అని చెప్పేసి వచ్చాడు. ఆయన ఇలా రూట్ మళ్ళేసరికి 15 ఏళ్ల పాటు పుల్లయ్య గారి దగ్గర పనిచేశాడు. 1947 వరకు కూడా, గొల్లబామ చిత్రం వరకు కూడా పనిచేశాడు. కాస్టింగ్ ఏజెంట్ కావడం వల్ల ఆయన ఎంతోమంది నూతన నటీనటులు ఈయన ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు కూడా. వీరిలో కృష్ణవేణి, పుష్పవల్లి గారు, భానుమతి, అంజలీదేవి మొదలైన నటులు కూడా ఉన్నారు. భానుమతి గారు, అంజలీదేవి నిర్మాతలుగా మారి సినిమాలు చేసినప్పుడు ఆయనకు కృతజ్ఞతగా మంచి వేషాలు ఇచ్చేవారు వారు. అదే సమయంలో వరవిక్రయం, మాలతీ మాధవం, మోహిని భస్మాసుర, శ్రీ సత్యనారాయణ, తర్వాత బాలనాగమ్మ, గొల్లబామ మొదలైన సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసేవారు. వరవిక్రయంలో వీధి గాయకుడి పాత్రలో ఒక పాటను కూడా పాడేశారు ఈయన. బాలనాగమ్మ సినిమాలో తలారి రాముడి పాత్రలో నటించాడు. గొల్లభామ సినిమాలో రాజుగారి విదూషకుడుగా నటించాడు. బాలనాగమ్మ, గొల్లభామ చిత్రాల్లో రేలంగి గారికి కాస్త గుర్తింపు వచ్చిందండి. గొల్లభామ అంటే 1947 దాకా, ఆ తర్వాత పుల్లయ్య గారి దగ్గర పనిచేసిన తర్వాత రేలంగి గారి తర్వాత కుటుంబం కోసం మళ్ళీ కాకినాడ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన జీవితం అదేమిటో వెళ్ళటం రావడంతోనే జరిపోయిందండి. అక్కడే ఉంటే సంసారం ఎలా నెట్టుకు రావాలో తెలియక సినిమాల్లోనో తాడో పేడో తెలుసుకున్నామని, ఇంకా నేను ఇక్కడ ఉండి కుటుంబం అక్కడ ఉంది, అస్తమాటికి నన్ను వీళ్ళు రమ్మంటాం ఎందుకు, నేనే మద్రాసు వెళ్ళిపోయి మొత్తం కుటుంబంతో పాటు అక్కడ ఉంటే బెటర్ కదా అని చెప్పేసి మద్రాసు వెళ్ళిపోయాడు. కానీ అవకాశాలు మాత్రం పెద్దగా వచ్చేవి కాదండి. ఆయన దురదృష్టం ఏంటో వెళ్ళినప్పుడల్లా కూడా తగ్గేవి. దాంతో కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. తండ్రి అనారోగ్యం ఒకవైపు, భార్య మెటర్నిటీ ఆసుపత్రిలో మరోవైపు. చేతిలో సరిపడా డబ్బులు ఉండేవి కావు. కొంతకాలం గడిచాక
1948లో వింజరాణి అనే చిత్రంలో మంచి హాస్య పాత్ర లభించింది. పెంగళి నాగేంద్రరావు గారు రాసిన నాటకం ఆధారంగా వైజయంతి ఫిలిమ్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారండి. డివి సుబ్బారావు గారు పుష్పవల్లి నాయకులుగా నటిస్తే రేలంగి గారికి జంటగా జి వరలక్ష్మి గారు నటించారు. ఈ సినిమాకు గాను రేలంగి గారికి 300 రూపాయల పారితోషికం లభించిందండి అప్పట్లో. దీంతో ఆర్థిక కష్టాలు కొద్దిగా తీరేయండి ఆయన తర్వాత శోభనాచల ప్రొడక్షన్స్ వారి తీస్తున్న కీలుగురం అనే సినిమాలో ప్రముఖ నటి కృష్ణవేణి సహకారంతో ఒక చిన్న వేషం సంపాదించగలిగాడండి ఆయన కష్టపడి. రేలంగి గారికి జోడిగా కనకన్ నటించారండి. రేలంగి గారు ఈ చిత్రంలో స్వయంగా ఒక పాట కూడా పాడేశాడు ఆయన. ఈ సినిమాకు గాను మరో 300 రూపాయలు లభించాయి. ఈ డబ్బుతో తన వ్యక్తిగత సమస్యలు తీర్చుకుంటూ రంగూన్ రౌడీలో తనతో పాటు నటించిన పద్మనాభన్ గారికి తన సైకిల్ మీద తిప్పుతూ వింజరాణి సినిమాలో అవకాశం ఇప్పించాడండి ఆయన. ఎంత గొప్ప మనిషి చూశారండి. ఎంత ఉదాత్తమైన స్వభావం కలిగిన వాడు. ఆయనతో పాటు ఇంకో హాస్యనటుడు కూడా ఆయన అవకాశం కలిగించాడు. కీలుగురు సినిమా శతదినోత్సవం జరుపుకుందండి. ఈ చిత్రంలో రేలంగి గారిది చిన్న పాత్ర అయినా ఈ చిత్ర నిర్మాత మీర్జాపురం రాజా నుండి వెండి కీలుగుర్రు అని జ్ఞాపకంగా అందుకున్నాడండి. అంత అద్భుతంగా పండింది ఆ సినిమా. 2 సినిమాలతో రేలంగి కెరీరు విజయపదం వైపు వెళ్ళిపోయిందండి. రేలంగి గారి ప్రతిభను వాడుకున్న వారిలో కేవీ రెడ్డి గారు ఒకరండి. ఆయన గుణసుందరి కథలు అంటే 1949 సంవత్సరం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ సినిమాలో రేలంగి గారికి మంచి పాత్రను ఇచ్చాడండి. ఈ సినిమా మంచి విజయాలు సాధించింది. దాంతో ఆయనకి మరిన్ని అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆయన మనస్తత్వం దర్శక నిర్మాతలకు బాగా నచ్చింది. స్త్రీ సాహసము, పాతాళ భైరవి, పెద్ద మనుషులు, షావుకారు, సంసారం, బ్రతుకు తెరువు, పక్కింటి అమ్మాయి మొదలైన చిత్రాలతో ఆయనకి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేయండి. ఆనాడు అప్ అండ్ డౌన్స్ వచ్చినాయని చెప్పేసి ఆయన వదిలేసి కూర్చుంటే ఇంత మంచి అవకాశాలు ఆయనకు వచ్చేవి కాదు. కాబట్టి ఏదో అవకాశాలు పోతున్నాయని చెప్పేసి మనని మనం తిట్టుకుంటూ కూర్చుంటే పనులు జరగవండి. ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసిన వాడే రేలంగి గారు. తర్వాత దాదాపు ప్రతి సినిమాలో రేలంగి గారు ఒక ప్రముఖ పాత్రలో కనిపించేవాడు. ముఖ్యంగా మిస్సమ్మ, మాయబజారు, దొంగరాముడు, వెలుగునీళ్లు, విప్రనారాయణ, నర్తనశాల, అప్పు చేసి పప్పుకుడు మొదలైన చిత్రాల్లో వేసిన పాత్రలు కథానాయకుడితో సరిసమానమైన పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయండి రేలంగి గారికి. రేలంగి గారి సతీమణి పేరు బుచ్చయ్యమ్మ గారు. ఈమె పెంటపాడుకు చెందిన చేబోలు వీరాస్వామి గారి కూతురు. ఈమె అన్నదమ్ములు పెద్దగా చదువులేకపోయినా తమ కులవృత్తి అయినటువంటి ఆబ్కారీ వ్యాపారంలో బాగా సంపాదించుకున్నారు. తమ చెల్లెలికి వెంకట్రామయ్య గారు తగిన జోడీ అని వాళ్ళు భావించారు కూడా. 1933 డిసెంబర్ 8వ తేదీన వీరి వివాహం జరిగింది. అయితే పెళ్లి సమయానికి బుచ్చయ్యమ్మ గారు రేలంగి గారి కన్నా కూడా 15 ఏళ్ళు చాలా చిన్న ఆవిడ అనమాట. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. రేలంగి గారికి బుచ్చయ్యమ్మ గారికి పుట్టినటువంటి కుమారుడి పేరు రేలంగి సత్యనారాయణ బాబు గారు. సినిమాల్లో తీరిక లేకుండా నటిస్తున్నప్పుడు ఇంటి వ్యవహారాలన్నీ కూడా రేలంగి గారి భార్య అయినటువంటి బుచ్చయ్యమ్మ గారే చూసుకునేవారండి. రేలంగి గారు తన సంపాదన మొత్తం ఆమె చేతులను పెట్టి అవసరాలకు దాన ధర్మాల వరకు కూడా ఆమె నుంచే చూసుకునేవాడు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా అంటే బుచ్చయ్యమ్మ గారు రేలంగి గారు కూడా దైవభక్తి కలిగిన వాళ్ళేనండి. ఖాళీ దొరికినప్పుడల్లా కుటుంబంతో సహా పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోయాడు మహానుభావుడు. కొడుక్కి పెళ్ళీడు వచ్చేసరికి రేలంగి గారి మంచి స్థితిమంతుడు అయ్యాడు. ఎంతో మంది తమ ఆడపిల్లల్ని ఇవ్వడానికి ముందుకు వచ్చారు కొడుక్కి. కానీ ఆయన మాత్రం తనకు పూటకు టికానా లేనటువంటి రోజుల్లో కూడా గౌరవించి పిల్లనిచ్చిన తమ బావమరిది కూతుర్నిచ్చి వివాహం జరిపించాడు. ఒకటే చెప్పాడు కొడుకుతో, నాన్న నేను ఏమీ లేని రోజుల్లో నేను పైకి ఎదగలను, నన్ను గుర్తించి పిల్లనిచ్చినటువంటి వాళ్ళకి నువ్వు అల్లుడుగా వెళ్ళటం అనేది సబబు, ఆ తర్వాత నీ ఇష్టం అని అన్నాడు. సరే కొడుకు గారు కూడా రేలంగి గారు చెప్పిన మాటే విన్నారండి. రేలంగి గారు ఎన్నో కళాశాలకు విరాళాలు ఇచ్చాడండి. ఎంత గొప్ప మనిషి అంటే ఆయన ఒక యూనివర్సిటీ వాళ్ళు వారి దగ్గరికి వచ్చి విరాళాలు అడిగితే 5 లక్షలు ఇచ్చాడు అప్పట్లో. ఇస్తే వాళ్ళు అన్నారు, అయ్యా మీ పేరు మేము పెట్టుకుంటాము అన్నారు. అప్పుడు రేలంగి గారు అన్నారట, ఏమయ్యా నా పేరు వాళ్ళ పేరు ఏ పేర్లు ఎందుకయ్యా, చక్కగా చదువు చెప్పండి చాలు, మీరు ఏం పేరు పెట్టుకుంటారో అది మీ ఇష్టం, చదువు మాత్రం చక్కగా చెప్పండి. నా పేరు పెట్టినంత మాత్రాన అక్కడ చదువు వచ్చేస్తుందా ఏమిటి, మీ ఇష్టం, మీరు ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు పెట్టుకోండి, కానీ చక్కగా విద్యాబుద్ధులు చెప్పండి అని
5 లక్షల విరాళం ఇచ్చి పైకి ఆయన ఇచ్చినట్టుగా కూడా చెప్పుకోలేదు. అంత ఉదాత్తమైన స్వభావం కలిగినటువంటి ఓ మహానుభావుడు రేలంగి వెంకటరమయ్య గారు. ఎందరికో వివాహాలకు సహాయం చేసేవాడండి ఆయన. అయితే గుప్తదానాలు ఎక్కువగా చేసేవాడు రేలంగి వెంకటరమయ్య గారు. రేలంగి గారు ఎంట ఎప్పుడు కూడా నిత్యాన్నదానాలు జరుగుతూ ఉండేవి. రేలంగి గారు పుట్టింది రావులపాడు అయినప్పటికీ కూడా పెరిగింది కాకినాడలో అయినా తాడేపల్లిగూడెంతో ప్రత్యేకమైన అభిమానం ఉండేదండి. అందుకు ప్రధాన కారణం ఆ ఊరి ప్రజలు ఆయన మీద చూపిన అభిమానమేనండి. వారి కోసం ఏవైనా చేయాలనుకున్నాడు. ఊరి ప్రజల కోసం సినిమాలపై ఆసక్తి అప్పుడు ఊరి ప్రజల్లో ఎక్కువగా ఉండేది. ఆయన పెద్ద నటుడైన తర్వాత తన సినిమా విడుదలైతే మొదటి రోజునే చూడాలని ఉబలాట పడేవాళ్ళు చాలామంది ఉండేవారు. అందుకని అక్కడే అత్యాధునిక సదుపాయాలతో సినిమా థియేటర్ నిర్మించాలనుకున్నాడు మహానుభావుడు రేలంగి గారు. అనేక వ్యయ ప్రయాసంతో కూడుకున్న ఈ పనికి పూనుకున్న రేలంగిని కొంతమంది శ్రేయోభిలాషులు కూడా వారించారు. ఎందుకయ్యా నువ్వు సినిమా థియేటర్ కట్టడం ఏంటి తాడేపల్లిగూడెంలో అని వారించారు. కానీ రేలంగి గారు మాత్రం వాళ్ళ మాటలు లెక్క చేయలేదండి. అలా రేలంగి గారు చిత్రమందిర్ నిర్మాణం ప్రారంభమైంది. తాను చిత్రీకరణలో విరామం లేకుండా ఉండడంతో తన కుమారుడికి ఈ బాధ్యత అప్పచెప్పాడండి. ఈ పని కోసం ఆయన మద్రాసు నుంచి కుటుంబంతో సహా తాడేపల్లిగూడెం వచ్చి స్థిరపడ్డాడు. నిర్మాణానికి అనుకున్న దానికంటే ఖర్చు ఎక్కువైందండి. చివరికి 1962లో ఈ థియేటర్ పూర్తయింది. దీన్ని ప్రారంభోత్సవానికి ఎస్వి రంగారావు గారు, జమున గారు, కాంతారావు గారు, జేవి రమణమూర్తి గారు లాంటి ప్రముఖులందరూ కూడా విచ్చేశారు. దర్శకుడు కేవీ రెడ్డి గారు రిబ్బన్ కత్తిరించాడు. రేలంగి గురువు గారు సి పుల్లయ్య గారు మొదటిసారిగా ప్రొజెక్టర్ ఆన్ చేశారు. ఈ థియేటర్ పుణ్యమా అని ఆ ఊరి ప్రజలందరికీ కూడా ఎంటర్ ది డ్రాగన్, మెకన్నాస్ గోల్డ్ లాంటి హాలీవుడ్ చిత్రాలను కూడా తమ ఊళ్ళో చూసే అరుదైన అవకాశాన్ని కల్పించాడు రేలంగి వెంకటరమయ్య గారు. ఈ థియేటర్ను సత్యనారాయణ బాబు గారు మల్టీప్లెక్స్ లాగా తీర్చిదిద్దాలనుకున్నా ఆ కోరిక తీరకుండానే రేలంగి గారు వారి అబ్బాయి కూడా మరణించడం జరిగింది. రేలంగి గారు నటుడుగా తారాస్థాయికి చేరగానే ఆయనకి సన్మానాలు, బిరుదులు, కనకాభిషేకాలు, గజారోహణాలు మొదలైనవి ఎన్నో జరిగిపోయాయండి. 1955లో హైదరాబాదులో ఆంధ్ర నాటక కళా పరిషత్తు వాళ్ళు ఆయన్ని ఘనంగా సన్మానించేశారు. ఈ సన్మానకర్త ప్రముఖ రంగస్థల నటుడు స్థానం నరసింహారావు గారండి, మహానుభావుడు. 1956లో రేలంగి గారికి రాజమండ్రిలో లలిత కళానికేతన్ వారిచే మరో ఘన సన్మానం జరిగింది. ఈ సభలో హాస్య బ్రహ్మగా పేరుగాంచినటువంటి భమిడిపాటి కామేశ్వరరావు గారు రేలంగి గారికి హాస్య నటన చక్రవర్తి అనే బిరుదును ప్రదానం చేశారండి. ఈ సభలో ఆయనకి సువర్ణ కంకణాలు, దండము కూడా బహూకరించారు. 1959 మే 14న తెలుగు ఫిలిం జర్నలిస్టు మద్రాసు వాణి మహల్లో రేలంగాన్ని గజారోహణం చేయించి ఘనంగా సన్మానించారండి రేలంగి గారిని. ఆ మరుసటి రోజునే మద్రాసు విజయ గార్డెన్స్ తోటి నటీనటులందరూ కలిసి ఈయన్ని సన్మానం చేశారు. ఈ సన్మానానికి ప్రముఖ తమిళ్, తెలుగు నటులందరూ కూడా హాజరయ్యారు. ఇంకా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడిగా నియమింపబడ్డాడు. ఎందువల్లంటే ఆయన డబ్బులు ఇచ్చారు. సెనేట్ సభ్యుడిగా కూడా నియమింపబడ్డాడు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వారు ఫెలోషిప్ ఇచ్చి గౌరవించారు. బండార్లంక, రాజమండ్రి, కొవ్వూరు మొదలైన ఊళ్ళలో రేలంగి గారికి కనకాభిషేకాలు జరిగాయండి. 1967లో ఏలూరు పట్టణంలో ప్రభాత్ శ్యామలా థియేటర్ సంయుక్త ఆధ్వర్యంలో రేలంగి గారికి ఘన సన్మానం జరిగింది. 1970లో భారత ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసిందండి. చివరి దశలో రేలంగి గారు తీవ్రమైన నడుము నొప్పితో బాధపడేవాడు. వైద్యులు ఇది ఎముకలకు సంబంధించిన వ్యాధిగా తేల్చారు. ఈ సమయంలో ఆయనకు రేలంగి సతీమణి బుచ్చయ్యమ్మ గారు అక్క కూతురైన రాజేశ్వరి గారు ఆయనకి దగ్గరుండి సేవలు చేశారండి. రాజేశ్వరి గారు రేలంగి దంపతులను సొంత తల్లిదండ్రులాగా భావించి ఆవిడ సేవలు చేసేదండి. 1975 నవంబర్ 27 ఉదయం తాడేపల్లిగూడెంలో ఆయన కోరిక కన్నటువంటి ఊరిలోనే స్వగృహంలోనే ఆయన మరణించారండి. బుచ్చయ్యమ్మ గారు భర్త మరణాంతరం అంటే రేలంగి గారు మరణాంతరం దాదాపు 3 దశాబ్దాల పాటు జీవించారండి. తాడేపల్లిగూడెంలో రేలంగి గారు కట్టించిన విశాలమైన ఇంటిని కొడుకు అమ్మేసేదాకా ఆమె అక్కడే జీవనం గడిపారండి. ఒక థియేటర్ తప్ప భర్త సంపాదించిన అపారమైన సంపద అంతా కూడా ఆమె కళ్ళ ముందే అలా కరిగిపోయిందండి. చివరి దశలో రేలంగి గారు చిత్రమందిర్ వెనుక కల
అతిథి గృహంలో నివసించేవారు. ఈమె 2004లో మరణించారండి బుచ్చయ్యమ్మ గారు. అయితే ఆయన రేలంగి గారు అనుకునేవారు, రాళ్ళు తిని అరిగించుకోగల వయస్సులో తినడానికి మరమరాలు కూడా దొరకలేదు, వజ్ర వైఢూర్యాలు పోగేసుకున్న వయసులో మరమరాలు కూడా అరగటం లేదు. ఈ మాటల్లో, ఆయన మాటల్లో ఎంత తాత్వికత దాగుందో చెప్పండి. ఎంత మహానుభావుడండి. రేలంగి లాంటి హాస్యనుడిని నోట ఇలాంటి తాత్వికత ఉట్టిపడే మాటలు కూడా వస్తాయంటే ఎవరికైనా ఆశ్చర్యకరమేనండి. రేలంగి గారి నటనకు నిండు నూరేళ్ళు అని మనం నిజంగా చెప్పుకు తీరాలండి. అంత అద్భుతమైన నటుడు రేలంగి గారండి. నవ్వుల పూలంగి మన రేలంగోడు, నవ్వుల రేడు మన రేలంగోడు, తెలుగు సినిమా నవ్వుల రాజ్యాన్ని ఏలాడు, ఆయన వేసిన ప్రతి మాట ప్రతి అడుగు నవ్వుల పూలంగే, ఏనాటికి తెలుగు మనసులకు మరపురాని ఫీలింగే. రేలంగి మరణంతో నిజంగా చెప్పుకోవాలంటే తెలుగు సినిమా హాస్యానికి ఏనాడో 100 ఏళ్ళు నిండిపోయేయండి. చొక్కాలు చింపుకోవడం, వెనుక నుంచి తన్నించుకోవడం, బూతి మాటలు మాట్లాడుకోవడం హాస్యంగా చలామణి అవుతున్న నేటి రోజుల్లో రేలంగి పండించిన హాస్యాన్ని తలుచుకుని మళ్ళీ 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 నవ్వుకుంటూ వినోదాల విందులు చేసుకోవాలి మనం. అంతే, అంతకన్నా చేసుకోవాల్సిన విషయం లేదు. ఆయన అది చిన్న స్క్రీన్ మీద కనిపించినా, పెద్ద స్క్రీన్ మీద కనిపించినా, వీధిలో కనిపించినా ఆయన రూపం చూస్తేనే నవ్వు వస్తుందండి. అంత హావభావాలతో మనుషుల్ని కట్టిపడేసినటువంటి మహానుభావుడు జయంతి ఈరోజు. కనీసం ఒక్కసారి ఆయనకి మనం నివాళులర్పించడం ఖచ్చితంగా రివాజ్ అండి. ఈ విషయంలో మాత్రం ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం.